సీఎం రేవంత్ రెడ్డికి ఓటమి భయం పట్టుకుందన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. అందుకే తనను కంచె వేసి కాపాడాలంటూ రైతులను ప్రాధేయపడుతున్నారని విమర్శించారు. కేసీఆర్ హయాంలో రైతు బంధు, రైతు బీమాతో అన్నదాతకు అండగా నిలిచామన్న హరీష్ కాంగ్రెస్ పాలనతో రైతులు అరిగోసపడుతున్నారని మండిపడ్డారు. రాష్ట్రానికి రేవంత్ అనే ఎల్నినో పట్టుకుందన్నారు హరీష్ రావు. రేవంత్ రెడ్డి తనకు తానే ఒప్పుకున్నాడు వచ్చే గవర్నమెంట్ బీఆర్ఎస్ గవర్నమెంట్ అని. ఏమన్నా అధికారం పర్మనెంటా? ఎన్టీ రామారావు పోయిండు, రాజశేఖర్ రెడ్డి పోయిండు, ఇందిరాగాంధీ పోయింది, నేను కూడా పోతా. అధికారం నాకు పర్మనెంట్ కాదు అని మాట్లాడిండు. ఇంకో మాట అన్నాడు, ఏ కేసీఆర్ మళ్ళ గెలిచినా కూడా ఏం చెయ్యడు అంటుండు. అంటే అసలు మొలకెత్తని అన్నోనివి, 34 దాకా నేనే అన్నోనివి, కేసీఆర్ గెలిచినా ఏం చెయ్యడు అనేదాకా వచ్చినవంటే నీ ఓటమి నీకు బాగా మనసున పట్టింది. బీఆర్ఎస్ సచ్చిన పామన్నావు కదా, బీఆర్ఎస్ శ్మశాన వాటికకు పోయిందన్నావు కదా, బీఆర్ఎస్ ఫామ్ హౌస్ కు పోయిందన్న నువ్వు ఇవాళ బీఆర్ఎస్ గెలిచినా ఏం కాదు, అధికారం శాశ్వతం కాదు అని మాట్లాడుతున్న వెంటనే నీది జారింది, నువ్వు జారుడు బండ మీద జారుతున్నావు అనే మాట మనకెంత అర్థమైందో లేదో గాని రేవంత్ రెడ్డికి మాత్రం పక్కా అర్థమైంది. ప్రాధేయపడుతున్నాడు, నేను అంటుండు రైతుల్ని పట్టుకొని, రైతులను రిక్వెస్ట్ చేస్తుండు, రైతులను ప్రాధేయపడుతుండు, మీరే కంచె వేసి నన్ను కాపాడుకోవాలంటుండు. కంచేసేట రైతులు రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కాపాడుకోవాలన్నట. ఎందుకు నాయన? రైతులను మోసం చేసినందుక, రైతులను అడుగడుగునా వంచినందుక, రైతు డిక్లరేషన్ లో ఒక్కటి కూడా అమలు చేయనందుకు నిన్ను కంచె వేసి కాపాడుకోవాలన్నా రేవంత్ రెడ్డి అని నేను అడుగుతా ఉన్నా. నిన్ను కంచె వేసి కాపాడు కాదు, కాగడాలు పట్టుకొని నిన్ను తరిమే రోజులు దగ్గరలో ఉన్నాయి మిస్టర్ రేవంత్ రెడ్డి. రైతులందరూ కాగడాలు బట్టి తరుముతారు బిడ్డ నిన్ను. నిన్న కేసీఆర్ గారిని పట్టుకొని పశుపతి అంటాడు. నువ్వేంటిది మరి భూతపతివా? ఇప్పుడు ఆ నేపాల్లో హిందువులంతా, ప్రపంచ హిందువులంతా పూజించే పశుపతినాథ్ దేవాలయం ఉంటది నేపాల్లో. పశుపతినాథ్ అంటే పశువులను, సమస్త జీవకోటిని కాపాడేటువంటి ప్రతిరూపం, శివుడికి ప్రతిరూపం పశుపతినాథ్. మరి కేసీఆర్ గారు అంత అద్భుతంగా రైతులను, రైతుల చేతుల్లో ఉండే పాడి పశువులను అందరినీ కాపాడి రాష్ట్రాన్ని అద్భుతంగా అభివృద్ధి చేసిండు. నువ్వు కేసీఆర్ గారు పట్టుకొని ఏదో బూతులో సినిమా డైలాగులు కొట్టినంత మాత్రాన ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు. ఎందుకంటే నువ్వు అబద్ధాలు చెప్పినావు, దుష్ప్రచారం చేసినావు, 1,00,000 కోట్లు కొట్టుడు పోయినేనో, కాళేశ్వరం కూలిందని గ్లోబల్స్ ప్రచారం చేసినావు. ఆ 2 పిల్లర్లు మరమ్మతు చేస్తే నువ్వు చెప్పింది అబద్ధమని రైతులకు అర్థమవుతుంది, ప్రజలకు అర్థమవుతుందని కావాలనే పెండింగ్ లో పెట్టినావు. మొన్న తుంగభద్ర పోయినావు, గేట్లు ఖరాబ్ అయితే 2 ఏళ్ల లోపల తుంగభద్ర గేట్లు బాగు చేసి కర్ణాటక రాష్ట్రం దాన్ని ప్రారంభించింది. ఈడ ఎన్ని గేట్లు? మేడిగడ్డలో ఉన్నాయి 85 గేట్లు. 85 గేట్లలో దెబ్బతిన్నాయి 2 గేట్లు. 85 గేట్లలో దెబ్బతిన్నాయి 2 గేట్లు. గా 2 గేట్లు మరమ్మతు చేయడానికి 2.5 సంవత్సరాలు సరిపోదా నీకు? ఎల్నిలోనేమో ప్రకృతి తెచ్చింది, కానీ మనకు దురదృష్టానికి రేవంత్ రెడ్డి రూపంలో డిసెంబర్ 7, 2023 మనకు రేవంత్ రూపంలో ఒక ఎల్నినో వచ్చింది. రేవంతే ఒక ఎల్నినో అయిపోయింది మన పాలిట. ఎందుకు ఈ మాట అంటున్నా? నిజంగా రేవంత్ రెడ్డి మేడిగడ్డ మరమ్మతు చేసి ఉంటే ఈ ఎల్నినోను ఎదుర్కొనే శక్తి ఈ భారతదేశంలో ఏ రాష్ట్రంకు ఉందో లేదో గానీ తెలంగాణకు ఉండుండేది. అది కేసీఆర్ గారు దూరదృష్టితో చేసినటువంటి పని. కానీ మన బాధ ఏంటంటే ఇలా రేవంత్ రెడ్డి రూపంలో డిసెంబర్ 7, 2023లో మనకు ఒక ఎల్నినో పట్టుకున్నది మన రాష్ట్రానికి.